మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాచర్ల మండలం వేములకోట గ్రామానికి చెందిన జంకే చిన్న వెంకటరెడ్డి గ్రామ పంచాయతీ సమస్యలను పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతకు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారంపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తగిన శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. గ్రామంలో పర్యటించకుండా సచివాలయానికి వచ్చి వెళ్లిపోతున్నారని తెలిపారు. గతంలో గ్రామంలోని నీటి ట్యాంకుకు బోరు ఏర్పాటు చేసినప్పటికీ దానికి అవసరమైన ప్యానెల్ బోర్డు అమర్చాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని, వర్షాలు కురిసినప్పుడు పలుచోట్ల నీరు నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినప్పుడు నువ్వేమైనా ఎమ్మెల్యేవా, నువ్వు చెప్తే నేను చేసేదేంటి అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతను వినతి పత్రం ద్వారా కోరినట్లు తెలిపారు. నా పేరు జంకే చిన్న వెంకటరెడ్డి, మాజీ జిల్లా రైతు కార్యదర్శి. మా ఫాదరు వేములకోటకు 3 సార్లు సర్పంచ్గా ఉన్నారు. మా తమ్ముడు మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడుగా, మండల పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. అయినా సెక్రటరీ గారు ఈ రోజు ఇంతకుముందు సెక్రటరీ గారు ఎంతో మంది వచ్చారు పోయారు, మేము చెప్పిన పనులు జరిగినాయి. ఇప్పుడు వచ్చిన సెక్రటరీ గారు నేను సమస్యలు, ఊళ్ళో సమస్యలు, ట్యాంకీ గురించి అడిగినా, డ్రైనేజ్ గురించి అడిగినా ఏం పడుచుకోవటం లేదు. ఆయన మా ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది సచివాలయం. ఆడ కూర్చుంటాడు, వస్తాడు, పోతాడు. ఊళ్ళోకి మా వేములకోట గ్రామంలో 4 విలేజ్లు ఉన్నాయి. 4 విలేజ్లు చూసుకునే దానికి రాడు. మేము ఏదైనా అడిగితే నువ్వు ఎమ్మెల్యేవా, ఏం చేసుకుంటూ చేసుకోపో అని మాట్లాడుతున్నాడు. ఒక సమస్య కూడా మాకు సాల్వ్ కావటం లేదు. ఆయన మీద యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి నేను అర్జీ పెట్టాను. దాన్ని సాల్వ్ చేయమని నేను కోరుకుంటున్నాను. ఒక్క దిగుత 2 సార్లు కలెక్టర్ గారికి ఇచ్చాము. రోడ్డు దిగువ యాములపేట హైవే రోడ్డు, ఎగదాల రోడ్డుకు ఎస్టిమేట్ చేశారు. 10 లక్షలు ఎస్టిమేట్ చేశారు. కంపబీకలేదు, అల్లకపోయింది. రైతులంతా వేరే ఊరికి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. దాని గురించి చర్య తీసుకోమని కోరుకుంటున్నాను.